భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 శాసనసభల సభ్యులు మరియు కమిటీల అధికారాలు మరియు మినహాయింపులను వివరిస్తుంది. వాక్ స్వాతంత్ర్యం రాజ్యాంగం యొక్క నిబంధనలు మరియు శాసనసభ విధానాన్ని నియంత్రించే నియమాలు మరియు స్టాండింగ్ ఆర్డర్లకు లోబడి ప్రతి రాష్ట్ర శాసనసభలో వాక్ స్వాతంత్ర్యం ఉందని ఈ నిబంధన నిర్ధారిస్తుంది. లీగల్ ప్రొసీడింగ్స్ నుండి ఇమ్యూనిటీ స్టేట్ లెజిస్లేచర్ సభ్యులు శాసనసభలో లేదా దాని కమిటీలలో ఏదైనా మాట్లాడినందుకు లేదా ఏదైనా ఓటుకు ఏదైనా కోర్టులో ఏదైనా చట్టపరమైన చర్యల నుండి మినహాయింపు పొందారు. అదేవిధంగా అటువంటి శాసన సభ యొక్క అధికారం క్రింద ఏదైనా నివేదిక, కాగితం, ఓట్లు లేదా ప్రొసీడింగ్ల ప్రచురణకు ఏ వ్యక్తి బాధ్యత వహించడు. అధికారాలు మరియు ఇమ్యూనిటీల నిర్వచనం శాసన సభ యొక్క అధికారాలు మరియు ఇమ్యూనిటీలు అలాగే దాని సభ్యులు మరియు కమిటీలు చట్టం ద్వారా శాసనసభచే నిర్వచించబడతాయి. అటువంటి చట్టాలు రూపొందించబడే వరకు అధికారాలు మరియు మినహాయింపులు రాజ్యాంగం 44వ సవరణ చట్టం 1978లోని సెక్షన్ 26 అమలులోకి రాకముందు ఉన్నట్లే ఉంటాయి. వర్తింపు నిబంధనలు 1, 2 మరియు 3 యొక్క నిబంధనలు రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర శాసనసభ యొక్క సభలో మాట్లాడే మరియు పాల్గొనే హక్కు ఉన్న వ్యక్తులకు లేదా దానిలోని ఏదైనా కమిటీ అవి ఆ శాసనసభ సభ్యులకు వర్తిస్తాయి. శాసనసభా కార్యక్రమాలలో పాల్గొనే హక్కు ఉన్న ఎవరైనా శాసనసభ సభ్యులకు సమానమైన అధికారాలు మరియు మినహాయింపులను పొందుతారని ఇది నిర్ధారిస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 3 రాజ్యశాసన మండలి రాజ్యముల శాసన మండలులకు మరియు వాటి సభ్యులకు గల అధికారములు, విశేషాధికారములు మరియు ఉన్ముక్తతలు. ఆర్టికల్ 194 రాజ్య శాసనమండలుల సదనములకు వాటి సభ్యులకు మరియు కమిటీలకు గల అధికారములు, విశేషాధికారములు మున్నగునవి. 1. ఈ సంవిధాన నిబంధనలకును శాసనమండలి యొక్క ప్రక్రియను క్రమబద్ధము చేయు నియమములకును స్థాయి ఉత్తర్వులకును అధ్యధీనమై ప్రతి రాజ్య శాసనమండలిలో వాక్ స్వాతంత్ర్యము ఉండవలెను. 2. రాజ్య శాసనమండలి యొక్క సభ్యుడెవరైనను శాసనమండలిలో లేక దానికి చెందిన ఏదేని కమిటీలో తాను చెప్పిన ఏ విషయమును గూర్చిగాని తాను ఇచ్చిన ఏ ఓటును గూర్చిగాని ఏ న్యాయస్థానము నందును ఎట్టి చర్యలకు పాత్రుడు కారాదు. అట్టి శాసనమండలి యొక్క ఏదేని సదనపు ప్రాధికారముచేగాని ప్రాధికారము క్రిందగాని ఏదేని రిపోర్టు, పత్రము, ఓటు లేక కార్యకలాపము యొక్క ప్రచురణ విషయమున ఏ వ్యక్తియు అట్లు పాత్రుడు కారాదు. 3. ఇతర విషయములలో రాజ్యశాసన మండలిలోని ప్రతి సదనము యొక్కయు అట్టి శాసనమండలికి చెందిన సభ్యుల మరియు కమిటీల అధికారములు, విశేషాధికారములు మరియు ఉన్ముక్తతలు ఆయా సమయములందు శాసనమండలిచే శాసనము ద్వారా నిర్వచింపబడునట్లుండవలెను మరియు అట్లు నిర్వచింపబడు వరకు అది సంవిధాన 44వ సవరణ చట్టము 1978 యొక్క 26వ పరిచ్ఛేదము అమలులోనికి వచ్చుటకు అవ్యవహిత పూర్వము ఆ సదనముకును దాని సభ్యులకును మరియు కమిటీలకును ఏమి యుండెనో అవే అయి యుండవలెను. 4. ఖండము 1, 2 మరియు 3 లలోని నిబంధనలు రాజ్య శాసనమండలి యొక్క సభ్యులకు వర్తించునట్లనే ఈ సంవిధానమును పురస్కరించుకుని రాజ్య శాసనమండలి యొక్క ఏ సదనములోగాని దానికి చెందిన ఏదేని కమిటీలోగాని మాట్లాడుటకును అన్యథా దాని కార్యకలాపములలో పాల్గొనుటకును హక్కుగల వ్యక్తుల విషయమున కూడా వర్తించవలెను. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Powers, privileges and immunities of state legislatures and their members. Article 194. Powers, privileges, etc., of the houses of legislatures and of the members and committees thereof. 1. Subject to the provisions of this and to the rules and standing orders regulating the procedure of the legislature, there shall be freedom of speech in the legislature of every state. 2. No member of the legislature of a state shall be liable to any proceedings in any court in respect of anything said or any vote given by him in the legislature or any committee thereof,
and no person shall be so liable in respect of the publication by or under the authority of a house of such a legislature of any report, paper, votes or proceedings. 3. In other respects, the powers, privileges, and immunities of a house of the legislature of a state, and of the members and the committees of a house of such legislature, shall be such as may from time to time be defined by the legislature by law, and, until so defined, shall be those of that house and of its members and committees immediately before the coming into force of Section 26 of the Constitution, 44th Amendment, Act, 1978. 4. The provisions of clauses 1, 2, and 3 shall apply in relation to persons who by virtue of this Constitution have the right to speak in, and otherwise to take part in the proceedings of, a house of the legislature of a state or any committee thereof, as they apply in relation to members of that legislature.